ఇప్పుడు కేపీ సిస్టంలో ఈ కుజదోషం అన్నది కుజదోషం దానికి వస్తే ఏమిటి, కుజదోషం కేపీలో చూడరు అసలు, కంపాటబిలిటీ క్వశ్చన్లో చూడరు అని ఇందాక చెప్తాం మనం, చూడరు. కుజుడు కేపీలో వారు చెప్పింది ఏంటంటే మ్యారేజ్ చాప్టర్ 4లో వివాహం పాడు చేయాలంటే ఒక కుజుడు కాదు, ఏ గ్రహమైనా పాడు చేయొచ్చు, కుజుడే పాడు చేస్తాడని లేదు. వై యూ బ్లేమ్ కుజ అన్నాడు. అవును, వై యూ బ్లేమ్ కుజ, ఎనీబడి కెన్ స్పాయిల్ ది మ్యారేజ్, నీడ్ నాట్ బి కుజ, సో డోంట్ బాదర్ థింక్ ఆఫ్ ది బ్లేమ్ ది కుజ అన్నాడు. అట్టగే శని కూడా 7.5 సంవత్సరాలు శనిని తిట్టడానికి ఏం లేదు, శని ఉన్న ప్రతి డిగ్రీలోనూ మారిపోతుంటాడు, నెలకో డిగ్రీ మారుతున్నాడు, మాట బట్టి చూస్తున్నాడు. పుచ్చా శని రాశారు గోచార పుస్తకం ఉంది, అందులో చూడండి ఆ శని ఏళ్ళనాటి శని గురించి చాలా బాగా రాస్తాడు. 7 సంవత్సరాల్లో ఎట్లా ఉంటుంది అనేది వేదికలో బాగా రాస్తాడు, నక్షత్రాల వైజు. అట్లా అన్నిట్లో తేడా ఉంది. అందుకని దీనికి భయపడవలసిన అవసరం లేదు. మార్స్ ఎలోన్ విల్ నాట్ స్పాయిల్ ది మ్యారేజ్. కుజదోషం అనేది దానికి మళ్ళీ వేరే ఉంది. అసలు కుజదోషం ఎక్కడి నుంచి వచ్చింది, ములుగు ఆయనే రాశాడు, స్కాంద పురాణంలో ఉంది. స్కాంద పురాణంలో చెప్పింది 13 ఏళ్ల లోపల పెళ్లి చేస్తే అమ్మాయి అబ్బాయిలకి కుజదోషం చూడాలి, తర్వాత చూడక్కర్లేదన్నాడు స్కాంద పురాణంలో. అవును, ఇప్పుడు 13 ఏళ్ళ లోపల ఎవరు చేసుకుంటాడు, 30 సంవత్సరాలు వచ్చినా అవ్వట్లేదు కనుక అసలు కుజదోషం అక్కల. కుజదోషానికి ఎన్ని దోషానికి కారణాలు ఉన్నాయో అన్ని పరిహారాలు ఉన్నాయి, ఎక్కర్లేదు. కానీ ఈ కుజదోషం ప్రచారం ఎక్కడో అయిపోయింది. ఎవరో ఒక విఐపి గారి కొడుకు పెళ్లి చేశాడు, అప్పుడు కుజదోషం ప్రచారం అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఈ యూట్యూబ్ ఛానల్స్లోని వాటిలోని హిందీలో కానీ తెలుగులో కానీ చెప్తారు ఈ కుజదోషం గురించి. కుజుడు 2, 4, 7, 8లో ఉన్నాడు, ఇక్కడి నుంచి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, వాడు ఈ చరరాశిలో ఉంటే లేడు, వాడితో కలిస్తే లేడు, వీడితో కలిస్తే లేడు, ఈ లేనివి బోల్డ్ ఉన్నాయి. మీకు నేను పరాశర లైట్ సాఫ్ట్వేర్ వాడతాను, అందులో మ్యారేజ్ కంపాటబిలిటీ మీరు చూడండి. నేను 20 ఏళ్ళ మట్టి అదే వాడుతున్నా మ్యారేజ్ కంపాటబిలిటీ. కుజదోషం ఉంది తీసేసాయి అన్నది ఒక్క జాతకం దొరకలా నాకు, ఇప్పటికూ లేదు. అన్నిటికీ కుజదోషం సొల్యూషన్స్ చెప్తాడు వాడు. 99 మందికి ఉంటుంది కదా, ఉంటుంది. ఎక్కడ పోతాడు అదే అది దాని పరిహారాలు ఉన్నాయి, అన్నిటికీ ఉంటుంది. మీరు నేను ఆర్టికల్ ఉంది నా దగ్గర ఇస్తాను, కుజదోషం పోవడానికి 2 పేజీల ఆర్టికల్ సంప్రదించే దేవకారలయం పుస్తకంలోంచి వస్తుంది. దేవకారలయం పుస్తకంలోంచి తమిళన్ ఒక అయ్యర్ గారు రాశారు. మ్యారేజ్ సంతానం కాదు, వేరే ఈయన అయ్యర్ అని ఒక ఆయన రాశాడు. ఇప్పుడు దొరకదు ఆ పుస్తకం. అంటే దేవకేరళాన్ని తెలుగు అది ఇంగ్లీష్లోని ట్రాన్స్లేట్ చేసింది నేను చెప్పేది మ్యారేజ్ కంపాటబిలిటీ గురించి ఒక ఆయన రాశాడు. విఏకే అయ్యర్ అనుకుంటా, విఏఎన్ అయ్యర్ ఒక ఆయన బుక్ ఉంది, అందులో కుజదోషం గురించి 2 పేజీలు రాశాడు ఆయన. అసలు ఒక టేబుల్ ఇచ్చేసాడు. కుజదోషం అసలు ఎక్కడ దొరకదు అనమాట. కానీ వినరు కదా, చెప్తే వినరు. జరిగితే కుజుడే చేశాడు అంటారు. కుజుడు ఎందుకు చేస్తాడు, అది ఎన్ని రకాలు ఉంటాయన్నమాట. ఇందులో ఇంకా అంటే కేపీ సిస్టంలోని ఫార్చ్యూన్ బిందువు అనేసి ఫార్చ్యూన్ పాయింట్ ఏమిటంటే, ఫార్చ్యూన్ పాయింట్ ఎలా అవుతాం కేపీలో, సన్, మూన్ అండ్ లగ్న పాయింట్స్, ఈ 3 డిగ్రీలు కలుపుకొని తీరుతాం. 3 డిగ్రీలు కలరాని రాత్రిలు బర్త్ అయితే ఇది, పగల బర్త్ అయితే ఇది అని ఫార్ములాస్ ఇచ్చారు. సింపుల్ ఫార్ములా ఏంటంటే యారిస్ 0 నుంచి లెక్కేసుకుని సన్ ఎక్కడున్నాడు క్యుములేటివ్ వేసుకోండి, 0 to 360లో ఎక్కడున్నాడు, దానికే 3 డిగ్రీస్, దాన్ని కలిపి ఎంత వస్తుంది చూసి దాన్ని మళ్ళీ 0 నుంచి లేస్తే అది ఫార్చ్యూన్ పాయింట్. అది సింపుల్ క్యాలిక్యులేషన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, పుణ్య సహమా అని, అది సహమనలు దాంట్లో నుంచి వస్తాయి, పరాశరాలోనే ఉంటుంది పుణ్య సహమా అని. అక్కడ పుణ్యసహమాని తాజకంలో ఉంటుంది. పుణ్యసహమాని 54 పుణ్యసహమాలు ఉన్నాయి. తాజకంలో ఉంది 54 పుణ్యసహమాలు ఉన్నాయి. అది అక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది, పరాశరాలోనే మీకు లగ్న ప్లస్ తిథి, లగ్న ప్లస్ తిథి. యారీస్ లగ్నంలో పాడ్యం నాడు పుట్టాడా పూజ నాడు పుట్టాడా అట్ట తిథి, ఈ లగ్న ప్లస్ తిథి. ఈ చంద్రుడు రవి కలిపారు, మీరు దానికి లగ్నం కలిపారు. చంద్రుడు రవి అంటే ఏంటి, తిథేగా, లగ్న ప్లస్ తిథి. అది ఆ యోగాలు కర్ణాలు అవి. ఆ యోగాలు కర్ణాల్లో మీరు పాత జాతకాలు చూస్తే బలానా జాతకంలో పుట్టాడు, బలానా యోగం, బలానా కర్ణం అని రాస్తాడు. ఆ యోగ కర్ణాలకి విలువలు మనం మర్చిపోయాం. ఇప్పుడు ఎవరు యోగా కర్ణం రాయటం లేదు. సూర్యోదయం సూర్యాస్తమయం రాయటం లేదు. శుక్లపక్షమా కృష్ణపక్షమా రాయటం లేదు.
ఈ ఈ ఈ దీంట్లో దానివల్ల అసలు సగం జాతకం ఉంటుంది యోగాసు వీటిల్లో భావాలు. దాన్ని ఏమైంది అంటే తజికంలో వచ్చేసి సహమల కింద వచ్చింది. సహమలు ఇండివిజువల్ జాతకాల్లో సహమలు, అట్లాగే మండేన్ జాతకాల్లో కూడా సహమలు ఉన్నాయి. వీళ్ళని అరబ్బులు తీసుకున్నారు, అరేబియన్ పాయింట్స్ అంటారు వాళ్ళు. తాజకం అరేబియన్ అక్కడి నుంచి వచ్చినదే, అక్కడి నుంచి వచ్చింది. అరేబియన్ పాయింట్స్ అని వాళ్ళు అంటారు ఈ సహమల్ని. అరేబియన్ పాయింట్స్లో 2 ఉన్నాయి. ఈ 54 సహమలు వాడుకో 54 మండేన్ ఉన్నాయి. ఆ సహమాలను బట్టి వాడు వాతావరణం అంతా చెప్తాడు. వాడు ఇప్పటికీ నడుస్తుంది అది. అరేబియన్ పాయింట్స్ అని కొడితే మీకు ఇంటర్నెట్లో వచ్చేస్తుంది. అరేబియన్ పాయింట్స్ అని కొడతారు. ఈ కేపీ గారే దీన్ని ఈ అరేబియన్ పాయింట్స్ని వెస్టర్న్ వాడు తీసుకెళ్ళి ఫార్చునా పాయింట్ అని పెట్టాడు వాడు ఇంగ్లీష్లో. అది ఫార్చ్యూన్ తప్ప ఏం లేదు, ఫార్చునా పాయింట్ అని పెట్టాడు. అదృష్ట బిందువు ట్రాన్స్లేషన్, అది ఫార్చునా అన్నాడు. వాడు చెప్పింది ఏంటంటే ఫార్చునా పాయింట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లానెట్, ఇట్ ఈస్ ఎన్ ఏరియా. ఏ భావంలో ఉంటుందో ఆ భావానికి శుభం పెరుగుతుంది అన్నాడు. దుష్టభావంలో ఉంటే దుష్టత్వం పెరుగుతుంది, శుభం పెరుగుతుంది. 6వ భావం రోగస్థానం ఉంటే ఏం పెరుగుతుందయ్యా? రోగ నిరోధక శక్తి ఉంటుంది అని అర్థం. శుభం అంటే రోగస్థానాన్ని శుభమే ఉంది. రోగం వస్తే తగ్గుతుందని కాదు, వస్తే తగ్గాల్సిందే. రోగం రాకుండా ఉండటం శుభం. రోగ నిరోధక శక్తి ఉంటుందని మనం అన్వయించాలి దానికి. అట్లాగే అదే భాగం అప్పులకు కూడా అదే. అప్పులు పుడతాయి. ఇవాళ క్రెడిట్ కార్డులు ఈజీగా పుడుతున్నాయి, అది కావాలి మనకి. అవును. ఇట్లా ఈ ఫార్చునా పాయింట్ అనేది అక్కడ వచ్చింది. దాన్ని తెచ్చుకున్నాడు కేపీ గారు, పెట్టుకున్నాడు. ఆ పెట్టుకుని అదంతా చేస్తున్నాం. ఇంకా దాంట్లో మళ్ళీ కొంతమంది ఇతిక మొక్కలు పెట్టి దానికి ఫార్చునా పాయింట్కి సైన్ లాడ్, సాల్ లాడ్, సబ్ లాడ్ పెట్టి తక్కువలు కలిపి ఆయన పెట్టలేదు. అవి వీళ్ళు మాట్లాడారు. అవన్నీ అక్కలు అసలు. ఇప్పుడు ఆ ఫార్చునా పాయింట్ ఏ భావంలో ఉంది ఆ భావం బలంగా ఉంటుంది అని చెప్పడం. అంటే ఏంటి? మిగతా గ్రహాల దశాభుక్తుల భావం అయినా కొంచెం 5% వాడికి మార్జిన్ ఇవ్వచ్చు మన అనాలిసిస్లో. అట్లాగే మనం వేదికలో ఏం చేస్తాం? గురుడు ఉన్న చోట కొంచెం మోడరేషన్ ఇస్తాం. నైసర్గిక శుభుడు కనుక. అవును. శుక్రుడు ఉన్న చోట కూడా కొంచెం మోడరేషన్ ఇస్తాం. తులా లగ్నానికి గురువు, కర్కాటక లగ్నానికి గురువు పాపి అయినా మనం కొంచెం ఇస్తాం ఎలవెన్స్. వాడికి కొంచెం ఎలవెన్స్ ఇవ్వచ్చు, కానీ ఆ టోటల్గా పోతానికి వేడు. టోటల్గా పోవాలంటే వాడి కర్మ నిర్వహిత వాళ్ళే మొత్తం చార్ట్ చూడాలి. ఇక్కడ ఇంకోటి ఏమిటంటే బర్త్ చార్ట్ మొత్తం యాజ్ ఎ హోల్ చూడాలి. మీరు ఏ భావం చదువుతున్నా మీరు హోలిస్టిక్ అప్రోచ్ అంటాం దీన్ని. బర్త్ చార్ట్ మొత్తం చూసి ఆ బర్త్ చార్ట్ వెయిట్ ఏంటి, అబవ్ యావరేజా బిలో యావరేజా క్యాండిడేటు, వీడికి ఏమన్నా అదృష్టం ఉందా లేదా ఈ జన్మలో, ఏమన్నా తట్టుకుంటాడా లేదా, కష్టాలు లేనివాడు ఎవడు లేడు, తట్టుకున్నవాడు కాలం కలిసి వచ్చిన వాడే గొప్పవాడు. అందుకని ఆ బర్త్ చార్ట్లో వెయిటేజ్ ఏమిటి, హోలిస్టిక్ అనాలిసిస్ కావాలి మీకు. ఏ భావాన్న చూడండి, పెళ్ళి చూడండి, రోగం చూడండి, ఉద్యోగం చూడండి, చదువు చూడండి, ఏది చూసినా అసలు బర్త్ చార్ట్లో వెయిట్ ఉందా, వాడికి సుఖవంతుడా, దురదృష్టవంతుడా, అదృష్టవంతుడా, తట్టుకోగలడా లేదా, చిన్నప్పుడు కష్టపడితే పెద్ద అయినాక ఏమవుతాడు, అది చూడాలి. అది చూసినాక అది చూడాలి అంటే ఏమిటి చేయాలి? మనం మామూలుగా చెప్తాం స్ప్రెడ్ ఆఫ్ ప్లానెట్స్. 12 హౌసెస్లో ఈ 9 ప్లానెట్లు ఎక్కడ స్ప్రెడ్ అయినాయి, 12 హౌసులకి 7 స్థానాల్లో ఉన్నాయా, 6లో ఉన్నాయా, 3లో ఉన్నాయా. 3లో ఉంటే వరస్ట్ వాడు ఇబ్బంది పడతాడు. 7లో ఉంటే ఇది హైలీ స్కిల్ఫుల్ లో. అట్లా అది కంజెషన్, క్రౌడింగ్ ఆఫ్ ప్లానెట్స్ అన్నమాట. అట్లా అయిపోయినాక ఇక అందులో బలమైన ప్లానెట్లు లెక్క ఉన్నాయి, షడ్బలాల్లో బలాలు లెక్క ఉన్నాయి. వాటి దశలు వస్తున్నాయా లేదా, వీడి యుక్త వయసులో వస్తున్నాయా లేదా, వీడు ఎప్పుడు ముసలాడు అయిపోయినాక వస్తున్నాయా. అట్లా 3 ఏళ్ల వాడికి వస్తుంది వివాహ యోగం, 70 ఏళ్ల వాడికి వస్తుంది సంతాన యోగం. ఎవరికి అవుతుంది? వయసు చూడాలి. వాడికి ఆ వయస్సుని బట్టి, వాడు వచ్చిన వాడు వయస్సు ఏమిటి, వాడు అడిగే భావం ఏమిటి, ఆడ మగ ఎవరు, ఆల్రెడీ రోగగ్రస్తుడా, రోగం లేదా ఉందా, ఏం అడుగుతున్నాడు, అది హోలిస్టిక్ అప్రోచ్ కావాలి మీకు. భావాలు మొత్తం చూడాలి. భావాలు ఆల్ భావాస్ ఆర్ ఇంటర్డిపెండెంట్. అవును. అంటే అనుకూల ప్రతికూల భావాలు ఉన్నాయి. ఒక మ్యారేజ్కి అనుకూల భావాలు ఉంటాయి, ప్రతికూల భావాలు ఉంటాయి. అదే 7వ భావం అనుకూలం, 6వ భావం ప్రతికూలం. అట్లా చదువుకి అట్లాగే ఉంటాయి, ఉద్యోగానికి అట్లాగే ఉంటాయి అనుకూల ప్రతికూల భావాలు. ఈ అనుకూల ప్రతికూల భావాల దశాభక్తులు ఎప్పుడు వస్తున్నాయి, ఏ టైంలో వస్తున్నాయి, ఆ టైంలో గోచారం ఎక్కడుంది, గోచారంలో ముఖ్యంగా శని రాహుకేతులు గోచారం ఎట్టా ఉంది, దాని తర్వాత మిగతా గోచారాలు చూడాలి. ఇది హోలిస్టిక్ అప్రోచ్ అనాలిసిస్ బర్త్ చార్ట్లో.
ఈ హోలిస్టిక్ అప్రోచ్ చేస్తేనే మీకు అవుతుంది. అంతేగాని ఏదో పెళ్ళి అడిగాడు, పెళ్లి సంగతి చేసి చెప్పేసాం వదిలిపోయాడు అంటే సరిపోదు అనమాట. అది ఫైనల్ కాదు. అది దట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ స్టడీ. హోలిస్టిక్ అప్రోచ్ కావాలి, ప్రతి చోట కావాలి. అట్లా చేస్తేనే వాడికి జస్టిఫై చేసినట్టు, సబ్జెక్టు ఎనాలిసిస్ జస్టిఫై చేసినట్టు.